కన్నులు తినాలని రండి అని అనే రోజుల్లో ఎక్కువ మెంబర్లు రావడం, ఇప్పుడు కన్నులు తినక్కర్లేదనేసరికి కన్నులు తినడానికి సిద్ధపడే వాళ్ళు కొంచెం వెనకైపోయినట్ల అనిపిస్తూ ఉందంటే మనకి కొంచెం కష్టం, నమ్మడానికి కొంచెం కష్టం అవుతుంది. రెండు రకాలు ముందు వెళ్ళాలి. ఇప్పుడు రెన్యూవల్స్ అంతా 100% తీసుకురావచ్చు, కాకపోతే ఎవరైనా స్వర్గీయస్తులు అవుతే రాలేరు. కానీ రెన్యూవల్స్ అంతా రావడము పెద్ద సమస్యగా ఉందని నేనైతే అనుకుంటాను. మనం ఏదో కొంచెం రేపు టైం ఉందని కొంత బతికిస్తున్నామేమో అని. తెలుగుదేశం పార్టీ అన్నగారు ప్రారంభించినప్పటి నుంచి మన నియమావళిని కట్టుబడి మనం పని చేస్తూ వచ్చాం. చాలా రాజకీయ పార్టీలు వారికి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా నోటీసెస్ వెళ్ళున్నాయి, మీ నియమావళి మీరు పాటించటం లేదు అని. ప్రత్యేకంగానే మెంబర్షిప్ సమయానికి ఎన్నికలు రావడం, మనకి అందరికీ తెలుసు, మనకి శుభదినము మే అన్నగారు పుట్టినరోజు. ఆ ప్రాంతంలో మనం మహానాడు కూడా చేస్తూ ఉంటాం. అంత ముందన ప్రతి నియోజకవర్గంలో మనం కూర్చొని సమస్యల్ని చర్చిస్తూ ఉంటాం. చర్చించి మనం తీర్మానాలు చేసి మన తీర్మానాల్ని మనం పైన పంపించుతూ, బహుశా ఏ రాజకీయ పార్టీ అలా ఉండదు. కార్యకర్తలు మెంబర్స్ దగ్గర తీర్మానాలు చేయించి ఆ లైన్ తీసుకొని పాలసీ వాల్ చేస్తూ కార్యక్రమాల్ని నడిపిస్తుంది. మనం ఏనాడు ఏ ఒక్కరు వ్యక్తి కోసం మనం అందరు రాలే. అన్నగారి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి అందరూ ప్రజల కోసం పని చేస్తూ వచ్చారు. కానీ ప్యాలెస్లు కట్టడము, మీ జేబులో చేయి వేసి మీ డబ్బు వారి జేబులో పెట్టడము, ఇలాంటి కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీ ఏనాడు చేయలేదు, చెయ్యరు కూడా. మన బేసు పెంచాలి, బేస్ని పెంచుతూ మన జీవితాల్ని బాగు చేస్తూ మనతో పాటు దేశాన్ని బాగు చేస్తూ ముందు వెళ్ళాలి. ఏదో అందరినీ ముంచి నేను బాగుపడాలంటే ఏ విషయం కాదు.